నిజామాబాద్లో చేపట్టిన రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 10 కాలాల పాటు మన్నికగా ఉండాల్సిన నాణ్యతకు గుత్తేదారు తిలోదకాలిచ్చారు. పనులు దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఫలితంగా రహదారి విస్తరణ పనులు నిర్మాణ దశలోనే దెబ్బతింటున్నాయి. నిజామాబాద్లో రహదారి విస్తరణ, డివైడర్లు, మురుగు కాలువల నిర్మాణానికి 4,90,00,000 మంజూరయ్యాయి. అధికారుల పర్యవేక్షణలో గుత్తేదారు పనులు ప్రారంభించే సమయం నుంచే విమర్శలు మొదలయ్యాయి. పనుల్లో భాగంగా హనుమాన్ జంక్షన్ నుంచి రహదారిని 100 ఫీట్ల మేర విస్తరించాలి. గుత్తేదారు, అధికారులు కొందరి ఒత్తిళ్లకు తలొగ్గి 70 నుంచి 90 ఫీట్లు మాత్రమే రోడ్డు అభివృద్ధి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణాలు మాత్రమే కొనసాగుతున్నాయి. అవి కూడా అనేక చోట్ల వంకర తిరిగి కనిపిస్తున్నాయి. గోడ నిర్మాణానికి సిమెంటుకు బదులు రాతిపొడి వాడుతూ నిర్మిస్తున్నారు. దీంతో ఓవైపు మురుగు కాలువ నిర్మిస్తుండగా ఇంకోవైపు గోడలు కూలిపోతున్నాయి. పనుల ఆలస్యంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని నగరవాసులు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఫ్యూచర్ అనేది మనం చూసి ఏదైనా చేయాలండి. ఇక్కడ మధ్యలో ఈ 100 ఫీట్స్ రోడ్లోనే మధ్యలో డివైడర్ పెడతా అంటున్నారు. మరి డివైడర్ పెడితే రాను రాను ట్రాఫికే పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు పరిస్థితి రోడ్డు ఎంత ఉంటుంది డివైడర్ పెడితే చూడాలి కదా. ఫస్టే చేసేది ఏదో పెద్ద రోడ్ చేసి డివైడర్ పెడితే ఆ రోడ్డు అనేది ఫ్యూచర్ వరకు ఉంటుంది. ఇప్పుడు డివైడర్ కట్టిన తర్వాత మళ్ళా కూలగొడతాం, మళ్ళా రోడ్డు పెద్దగా చేయాలంటాం. డబల్ మనం కట్టే పన్నుతోనే రోడ్లు వేసేది, మళ్ళీ డబల్ మనీ వేస్ట్ కదా. ఏదన్నా గవర్నమెంట్ చూసుకొని చేయాలని కోరుతున్నాం. ఆ తెలంగాణ చౌక్ నుంచి ఇక్కడ వరకు ఏదైతే రోడ్డు వెడల్పు అని ఇచ్చేసారో అది మధ్యలోనే ఆగిపోయింది. ఈ మధ్యలో పోల్స్ కూడా అవి అట్లా అంతే ఉన్నాయి. ఎక్కడ ట్రాఫిక్ దానివల్ల పొడిగిస్తారేమో అని అనుకుంటున్నారు, కానీ అక్కడికే స్తంభించిపోయింది. ఇక్కడ చూస్తే సిగ్నల్స్ దగ్గర అయితే విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోడ్లన్నీ ఇరుకిరుకగా అది అయిపోయి అక్కడ సిగ్నల్ పడితే మాత్రం ఎంత వెయిటింగ్ అంటే అంత వెయిటింగ్ అవుతుంది. అసలు అది ఎందుకు చేసిర్రో ఇట్లా ఆ రోడ్డు ఎందుకు ఇది అయిపోయిందో తెలుస్తలేదు. ఇప్పుడు మొదలుపెట్టిన రోడ్డు మాత్రం కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది. అది అక్కడికే ఆగిపోయింది. తొందరగా చేస్తే అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. సంబంధిత అధికారులు రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచి నాణ్యత ఉండేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.